పెండింగ్ జీతాలు ఇవ్వాలని హైడ్రా సిబ్బంది ధర్నా చేశారు. గత 6 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అయితే నిన్న ధర్నాకు దిగి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు హైడ్రా సిబ్బంది మరోమారు ఆందోళన బాటపట్టారు. ఒకేసారి 5,000 రూపాయల జీతం తగ్గిస్తే ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గించిన జీతాలు వెంటనే పెంచాలంటూ హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు డీఆర్ఎఫ్ సిబ్బంది ధర్నా నిర్వహిస్తున్నారు. జీవో 1272ను సవరించాలని డిమాండ్ చేశారు. రైట్ ఇటు హైడ్రా సిబ్బంది అయితే పెండింగ్ జీతాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే జీతంలో 5,000 కట్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ఈ రోజు ఉదయం కూడా హైడ్రా కార్యాలయం కూడా ముట్టడించారు. మరోవైపు చూస్తే రాత్రి పగలు తేడా లేకుండా తమతో పని చేయించుకున్నారు, కానీ జీతం మాత్రము తగ్గించారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు హైడ్రా సంబంధించిన అధికారులు కూడా ఇందులో వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ అండర్ లో ఉండే ఈడీవీఎం ని ఇప్పుడు టిఆర్ఎస్ సంబంధించిన సిబ్బంది పూర్తిగా హైడ్రా కూడా అటాక్ చేశారు. ప్రస్తుతము హైడ్రాలో టిఆర్ఎస్ సంబంధించిన విధులు నిర్వహించిన నేపథ్యంలో 101 మంది ధర్నా కూడా చేస్తారు అవుట్ సోర్సింగ్ సంబంధించిన సిబ్బంది. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పైన జీతాలపై అందరికీ ఒకేలా ఉండేలని చెప్పి కూడా ప్రభుత్వము జీవో కూడా తెచ్చింది. ఆ జీవోను 5,000 రూపాయలు జీతం తగ్గించిందని చెప్పి కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇందులో సగానికి పైగా సిబ్బంది ఈ నెల 5,000 రూపాయలు కూడా తగ్గించడము ఆందోళన కూడా వ్యక్తం చేసింది. నేటి నుంచి కూడా విధులకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి కూడా హైడ్రా డిఆర్ఎస్ సంబంధించిన సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ జీతం కట్ చేయొద్దు, ఈ యొక్క జీవోకు సంబంధించి కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఇందులో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5,000 జీతం అంటే తాము సాధారణ కుటుంబం సంబంధించిన వ్యక్తులము ఇక్కడ కూడా జీతంతోనే తాము బతుకుతున్నాము, అలాంటి జీతాలను 5,000 రూపాయలు తగ్గించడము సరైన పద్ధతి కాదని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము హైడ్రా కార్యాలయం ముందు పోలీసులు భారీ బలగాలను కూడా మోహరించారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా నిర్మల్ జిల్లాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఎగురవేసిన తర్వాత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మోదీ జన్మదినం 1000 యూనిట్లు రక్తం ఇస్తున్నామని జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తెలిపారు. అనంతరం ఖానాపూర్లోని అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.